ఆశాలందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు పి జయలక్ష్మి, ఆశా యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలని. నా పక్కన రాష్ట్ర ఉపాధ్యక్షురాలు టి యాదమ్మ గారు, అట్లాగే హైదరాబాద్ సౌత్ జిల్లా సిఐటియు జిల్లా అధ్యక్షురాలు మీనా గారు ఉన్నారు. రేపటి నుండి ప్రారంభమయ్యే లెప్రసీ సర్వేకు అదనంగా డబ్బులు చెల్లించాలని, అట్లాగే చాలా జిల్లాల్లో 2022 సంవత్సరం నుంచి కూడా లెప్రసీ డబ్బులు పెండింగ్లో ఉన్నాయి. 22 పెండింగ్ ఉంది, 23 పెండింగ్ ఉంది, 24 సంవత్సరంలో కూడా పెండింగ్ ఉన్నాయి. ఈ పెండింగ్ లెప్రసీ డబ్బులు మొత్తం కూడా ఏ జిల్లాల్లో పెండింగ్లో ఉన్నాయో ఆ డబ్బులన్నీ కూడా చెల్లించాలని, అట్లాగే పల్స్ పోలియో డబ్బులు కూడా చాలా జిల్లాల్లో పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా చెల్లించాలని, అట్లాగే మనకు అందరికీ తెలుసు స్థానిక ఎన్నికల్లో గ్రామ సర్పంచి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఈరోజు 3వ విడత కూడా పూర్తి అవ్వబోతుంది. ఈ 3 దఫాలుగా మనం ఎలక్షన్ డ్యూటీలు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు మనం చేశాం. చాలా చోట్ల ఇతర రంగాల వాళ్ళకేమో డబ్బులు ఇచ్చారు, కానీ మనకు చాలా చోట్ల డబ్బులు ఇవ్వలేదు. ఆ పెండింగ్ డబ్బులు కూడా ఇవ్వాలనేసి ఈ డిమాండ్స్ పైన మనం ఈరోజు ఆరోగ్య శాఖ రాష్ట్ర అధికారులను కలవడానికి వచ్చాం. ఇక్కడ డిహెచ్ డిపార్ట్మెంట్లో లెప్రసీ జాయింట్ డైరెక్టర్ గారికి ఈ లెప్రసీకి సంబంధించిన పెండింగ్ బిల్లులపైన మనం వినతిపత్రం ఇచ్చాం. అధికారులతో మాట్లాడడం జరిగింది. మన వైపు నుండి చెప్పింది ఏంటంటే, రేపటి నుంచి జరిగే లెప్రసీ సర్వేకు డబ్బులు ఖచ్చితంగా ఇస్తామంటేనే మేము సర్వే చేస్తాం, అట్లాగే పెండింగ్ డబ్బులు కూడా మొత్తం చెల్లిస్తేనే సర్వే చేస్తాం అనేసి మన వైపు నుండి తెలియజేశాం. అయితే ఇక్కడ మనకు అధికారులు చెప్తున్నది ఏంటంటే, మేము కమిషనర్ గారికి ఫైల్ పెట్టాం, అట్లాగే ప్రభుత్వానికి పెట్టాం. 2022 నుంచి కూడా ఏ జిల్లాల్లో పెండింగ్ ఉందో ఆ ఫైల్ అంతా ప్రభుత్వానికి పెట్టాం. ప్రభుత్వంతో మేము మాట్లాడతాం, అడుగుతాం, ప్రభుత్వం ఇచ్చిన తర్వాత మేము ఇస్తామనేసి అధికారులు తెలియజేస్తున్నారు. అందుకని మన వైపు నుండి చెప్పింది ఏంటంటే, ఇది సరైనది కాదు, మాకు మొత్తం ఇప్పటి వరకు పెండింగ్ ఉన్న డబ్బులు మొత్తం ఇవ్వాలి, అట్లాగే దీనికి కూడా మాకు స్పష్టమైన నిర్ణయం మాకు కింది స్థాయి అధికారులు మాకు ఇవ్వాలనేసి తెలియజేశాం. ఎందుకంటే ఒక్కొక్క జిల్లాలో డిఎంహెచ్ఓ గారు, జిల్లా అధికారులు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. అసలు పైనుంచి మాకు క్లారిటీ లేదనేసి, అట్లాగే డబ్బులు అసలు మేము ఇవ్వము అనేసి, కొంతమంది ఏమో ఇస్తాం, చూస్తాం, చేస్తాం అనేసి నిర్లక్ష్యంగా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అందుకని ఈ అంశాలన్నిటి మీద వినతిపత్రం మనము మన ఆధ్వర్యంలో, యూనియన్ ఆధ్వర్యంలో ఇచ్చాం. అందుకని మీకందరికి కూడా తెలియజేస్తున్నది ఏంటంటే, ఇప్పుడు జేడీ గారికే కాదు, లెప్రసీకి సంబంధించిన జేడీ గారికే కాదు, అక్కడ ఇంకో డిపార్ట్మెంట్లో మన కమిషనర్ మేడం గారికి కూడా ఇచ్చాం. అందుకని ఇప్పుడు మీకందరికి కూడా తెలియజేస్తున్నది ఏంటంటే, ప్రతి జిల్లాలో మన జిల్లా నాయకత్వం, జిల్లా కమిటీ, మన సిఐటి యూనియన్గా మీరందరూ కూడా తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, డిఎంహెచ్ఓ గారిని కలవాలి, కలెక్టర్ గారిని కలవాలి, వాళ్ళు పెండింగ్ డబ్బులు మొత్తం చెల్లిస్తేనే సర్వే చేయాలి. రేపటి నుండి ప్రారంభమయ్యే సర్వే డబ్బులకు కూడా వాళ్ళు గ్యారంటీ ఇస్తేనే సర్వే చేయాలి. గ్యారంటీ ఇవ్వకపోతే రేపటి నుండి ఎక్కడైతే ఏ జిల్లాలో అయితే గ్యారంటీ ఇవ్వరో అక్కడ సర్వే చేయకూడదు, సర్వే మొత్తం ఆపేయాలి అనేసి రాష్ట్ర కమిటీగా మీకు తెలియజేస్తున్నాం. అందుకని ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. చాలా జిల్లాల్లో ఈరోజు అధికారులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మీకు విధుల్లోనే లెప్రసీ పని ఉంది కదా అనేసి అంటున్నారు. మరి విధుల్లో లెప్రసీ పని ఉన్నప్పుడు, మేము ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నప్పుడు 15 రోజుల ప్రత్యేకమైన ప్రోగ్రాం మళ్ళీ ఎందుకు పెడుతుంది ప్రభుత్వం అనేసి ఈరోజు మేము అడుగుతున్నాం. అందుకని ప్రత్యేకమైన ప్రోగ్రాం పెట్టినప్పుడు ప్రత్యేకమైన డబ్బులు ఇవ్వాలి కదా అనేసి అడుగుతున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం లెప్రసీ సర్వే వచ్చిందంటే క్లారిటీ ఉండదు, నిర్దిష్టత ఉండదు, డబ్బులు ఇవ్వరు, పెండింగ్ ఎప్పుడు చూసినా పెండింగే ఉంటుంది. మరి ఇప్పటికే మాకు కనీస వేతనం లేదు, ఫిక్స్డ్ వేతనం లేదు, చాలి పారితోషికాలతోటి అనేక ఇబ్బందులు మేము పడుతున్నాం. అందుకని మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు నిర్ణయం చేసి న్యాయం చేయాల్సిన ప్రభుత్వం న్యాయం చేయకుండా ఆలస్యం చేయడంతో పాటు అదనంగా ఇచ్చే డబ్బులు కూడా ఇవ్వకపోతే ఎట్లా బతకాలనేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. అందుకని ఆశాలందరూ కూడా అన్ని జిల్లాల్లో అందరూ గట్టిగా ఉండాలి. ఈ లెప్రసీ సర్వే పైన, డబ్బుల పైన క్లారిటీ వస్తేనే, నిర్దిష్టమైన హామీ వస్తేనే సర్వే చేయాలి. నిర్దిష్టమైన హామీ రాని జిల్లాల్లో సర్వే చేయకూడదు, సర్వే ఆపి పోరాటం చేయాలనేసి మీకు తెలియజేస్తున్నాం.